ఎవరైనా చెప్పగలరా? ఏ ఏ గుణాలు దైవీ గుణాలు అని చెప్పారు? 9 గుణాలు చెప్పారు కదా, అవి ఏవేవి? ఇంద్రియ నిగ్రహము, దాన గుణము, పవిత్రంగా ఉండడము, అహింస చేయకపోవడము, సత్య మార్గంలో ఉండడము, క్షమించే గుణం ఉండడము. అంటే నిన్న శ్లోకంలో చెప్పుకున్నవి అభయము, భయం లేకుండా ఉండడము. అభయము స్లైడ్స్ పెట్టా చూడండి, స్లైడ్ లోనే ఉన్నాయి కదా. అభయము, సత్వగుణ, అభయము, నిర్భయత్వము, గుణాలను త్యజించడము, సత్వగుణాన్ని శుద్ధి చేసుకోవడము. అలాగే యోగ మార్గంలో ఉన్న వాళ్ళము దాన్ని పటిష్టం చేసుకోవడము. ఆ యోగ మార్గంలో వెళ్ళడానికి ఆ మార్గంలోనే మనము నిశ్చయంగా ఉండాలి అని దృఢ నిశ్చయం చేసుకోవడం. దానము, దమము, యజ్ఞము, ఇవన్నీ ఉన్నాయి కదా. యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం, ఇవి చెప్పుకున్నాం. అలాగే ఇంకేం చెప్పుకున్నాము? జ్ఞానయోగ వ్యవస్థితిలో జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, ఈ మూడిటి గురించి కూడా కొంచెం తెలుసుకున్నాం. ఈరోజు 2వ శ్లోకం చూద్దాం. అహింసా సత్యమక్రోధస్త్యాగశాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. అహింస, ఇవన్నీ చాలా సింపుల్ వర్డ్స్ కదా. అంటే హింస చేయకుండా ఉండడం. అలాగే సత్యము, అక్రోధ అంటే క్రోధం లేకుండా ఉండడం. అహింస సత్యమ క్రోధస్ అన్నారు కదా, క్రోధం లేకుండా ఉండడము. అలాగే త్యాగం, ఫలాపేక్ష లేకుండా పనిచేయడం. శాంతితో ఉండడం. పైశునం అంటే ఎదుటి మనుషుల్లో దోషాలు వెతకకుండా ఉండడం. ఎప్పుడు ఒక నెగిటివ్ దృష్టితో చూస్తూ వాళ్ళలో ఏమున్నాయి, ఏదైనా పని చేస్తే ఆ పని వెనక ఏంటి అనే ఒక నెగిటివిటీ ఏదైనా ఉందా అనే ఒక డౌట్ఫుల్గా చూస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు అలా లేకుండా ఉండడం అపైశునం. అలాగే గాసిప్ చేయకుండా ఉండడం. దయా భూతేషు అంటే సమస్త ప్రాణులపైన దయ కలిగి ఉండడం. అపైశునం దయాభూతేష్వలోలుప్త్వం. దయాభూతేషు తర్వాత అలోలుప్త్వం. లోలుప్త్వం అంటే దురాశ కలిగి ఉండడం. అంతా నాకే కావాలి, అంతా పోగేసుకోవాలి అనే ఆలోచన అనమాట. అలోలుప్త్వం అంటే అలా ఉండకుండా ఉండడం, లోభం లేకుండా ఉండడం. తర్వాత మార్దవం అంటే సౌమ్యత, స్వభావంలో సౌమ్యత, అన్నిట్లోనూ సౌమ్యత, ఆలోచనలో, మన భావాల్లో, మన బాడీ లాంగ్వేజ్లో మృదువుగా ఉండడం. తర్వాత హ్రీరచాపలం. హ్రీహి అంటే తప్పులకు సిగ్గుపడ్డం. అంటే ఇక్కడ సిగ్గు అంటే ఏంటంటే తప్పు చేసినప్పుడు అయ్యో నేను తప్పు చేశానే అనే ఒక భావన తెచ్చుకోవడం. అలా భావన తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది, తర్వాత మళ్ళీ మనం ఆ తప్పు చేయకుండా ఉంటాం. తర్వాత మంచి పనుల్లో సిగ్గుపడకుండా ఉండడం. ఏదైనా ఒక పని చేయాలి, మంచి జరిగే పని ఉంది, నలుగురికి మంచి జరుగుతుంది అన్నప్పుడు దానికి సిగ్గుపడకుండా చేయగలగడం. అది అంటే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే పని, లేదంటే దైవ కార్యం ఏదైనా. అందుకే మంచి పనులు అన్నారు. అచాపలం అంటే చాపల్యం లేకుండా ఉండడం, అంటే స్థిరంగా ఉండడం. ఇవి కొన్ని దైవీ గుణాలు. అహింస సత్యం, కోపం లేకుండా ఉండడం. త్యాగం, శాంతి, ఇతరుల దోషాలు వెతకకపోవడం. సమస్త ప్రాణులపై దయా దురాశ లేకుండా ఉండడం. మృదుత్వం, వినయం మరియు మనసులో చాపల్యం లేకుండా ఉండడము. ఇవి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఇందులో ముఖ్యమైనది మనం తెలుసుకోవాలి అని అంటే మనం ఏం తెలుసుకోవచ్చు? బాగుంది, ముగ్గురు చక్కగా చెప్పారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో అవి 2 స్థాయిల్లో ఉంటాయి. ఒకటంటే భౌతిక స్థాయి, అంటే ఇప్పుడు శారద గారు చెప్పినట్టు వేరే జీవాలను హింసించడం, మనుషుల్ని హింసించడం భౌతికంగా. అలాగే
సటిల్నెస్ అంటే సూక్ష్మంగా కూడా, అంటే ఆలోచనల ద్వారా, భావాల ద్వారా, వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినా వాళ్ళకి అది బాధ కలిగించే విషయం కావచ్చు వాళ్ళకి తెలిస్తే. సో ఆ రకంగా హింస. సో ప్రతిదానికి అంతే, ప్రతిదానికి ఏ గుణం తీసుకున్నా దానికి భౌతికంగానూ ఉంటుంది, సూక్ష్మంగానూ ఉంటుంది. సో రెండు వైపుల నుంచి మనం ఒక దివ్య గుణం తీసుకుని మనం ఆలోచించామనుకోండి, చాలా లోతుగా మనం దాని గురించి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, అలాగే 2-3 గుణాలు కలిపి కూడా ఇంకో కొత్త గుణం వస్తూ ఉంటుంది. రెండు గుణాలు కలిపితే దానికి ఇంకా కొంచెం అంటే మెరుగుపడుతుంది అన్నమాట. మెరుగైన ఇంకొక కొత్త గుణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఎక్కువగా వింటూ ఉంటాం, ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం ఒక పదం, ఏంటది? ఎమోషనల్ కొటెంట్ అంటారు, ఈక్యూ. ఈక్యూ అంటే ఇప్పుడు మనందరికీ ఐక్యూ తెలుసు, మామూలుగా చెప్తూ ఉంటారు కదా. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కొటెంట్ అని. ఇంటెలిజెన్స్ కొటెంట్ అంటే ఒక మనిషికి ఎంత తెలివితేటలు ఉన్నాయి, అంటే వాళ్ళ మెదడుని ఎంత బాగా ఉపయోగించగలరు, ఆ మెదడుని ఉపయోగించి ఏమేమి అంటే వాళ్ళు ఏమి చేయగలరు, ఎంత చేయగలరు, ఆ డిగ్రీ ఎంత ఉంది, వాళ్ళ తెలివితేటల డిగ్రీ ఎంత ఉంది అనేది ఐక్యూ ద్వారా తెలుస్తూ ఉంటుంది. దానికి కొన్ని ఇవి ఉంటాయి, అంటే స్కేలింగ్ ఉంటుందన్నమాట. ఆ స్కేలింగ్ ద్వారా మెజర్ చేస్తారు ఒక మనిషికి ఎంత తెలివితేటలు ఎంత ఉన్నాయి అని. దాన్ని బట్టి దానికి ఒక మార్క్ ఇస్తారనమాట, ఇతని ఐక్యూ ఇంత ఉంది అని. ఇప్పుడు అలాగే ఈక్యూ అని కూడా ఉంటుంది. ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనం కొన్ని సైకాలజీ చెప్పుకున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఏంటవి? మన మెదడులో ఎమోషనల్ సెంటర్ అని ఉంటుంది కదా, అక్కడి నుంచే కోపం, ముఖ్యంగా కోపం కాదు, ఫియర్ అనేది అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. మీకు గుర్తుందా దాని పేరేంటో? ఆ ప్రాంతం యొక్క పేరు, ముఖ్యంగా ఫియర్ అనే దానికి మన మెదడులో ఒక సెంటర్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. గుర్తొచ్చినట్టే ఉంది కానీ రావట్లేదు కదా. నోట్ కూడా చేశాను దాన్ని. నోట్ చేస్తే చెప్పకూడదు. సుజాత గారు ఒకసారి మీరు చెప్పారు క్లాస్లో, ఎప్పుడో అడిగితే, మీకు గుర్తుందా లేదా? అంటే డీగ్రాటిఫికేషన్ అది ఒక టెక్నిక్. అది ఒక టెక్నిక్, అంటే మన మనసులో ఎలా కంట్రోల్ చేస్తాం. పారాసింపథెటిక్ మోడ్ అని చెప్పారా? అది కాదు, ఆ ఫియర్ సెంటర్ పేరు అమిగ్డాలా. AMYGDALA, అమిగ్డాలా అంటే భావోద్వేగ కేంద్రం అన్నమాట. అది మన ఎమోషనల్ సెంటర్ మనకి. అది ఏంటంటే నార్మల్గా బికాజ్ ఆఫ్ ద కండిషనింగ్, అంటే మన మైండ్ కండిషనింగ్ వల్ల చాలా వరకు, అంటే మనం దాని మీద చెక్ పెట్టలేదు అనుకోండి, చాలా వరకు యాక్టివ్గా ఉంటుంది అనమాట, ఓవర్ యాక్టివ్గా ఉంటుంది చాలామందికి. దాన్ని కాన్షియస్గా మనం దాని మీద వర్క్ చేయలేదనుకోండి, అంటే మనం సాధన ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోలేదనుకోండి, అది ఓవర్ యాక్టివ్గా ఉంటుంది. అంటే చిన్నదానికి రియాక్ట్ అవ్వడము, చిన్నదానికి భయపడడం, చిన్నదానికి తొందరపడడం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అలా ఉండడం వల్ల ఏమవుతుంది, మన మెదడులోనే ఇంకొక కేంద్రం ఉంది అని చెప్పాను. అంటే మనం ఆ కేంద్రం నుంచే వివేకం కానీ, మనం చూపించే విచక్షణ కానీ, అంటే రేషనల్గా థింక్ చేస్తూ ఉంటాం ఆ కేంద్రం నుంచి. దాని పేరు కొరలాక్స్ అని చెప్పారు కదా, కొరలాక్స్ అని చెప్పారు కదా అప్పుడు మీరు. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ దాని పేరు. ఫ్రంటల్ ముందు ఉంటుంది, అది ఈ ఫోర్ హెడ్ ఉంది కదా, ఫోర్ హెడ్కి జస్ట్ వెనక ఉంటుంది అనమాట. అందుకని ఫ్రంట్, అది అలా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఇక్కడ నుంచి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించడము అంటే ఏది మంచి ఏది చెడు, అంటే నిర్ణయాత్మకంగా మనం ఏదన్నా ఆలోచించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ రీజన్ అనేది అక్కడ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కోపం వచ్చింది అంటే అమిగ్డాలా ఒక సిగ్నల్ పంపించింది మీ మెదడుకి, అంటే అది మెదడులోనే ఉంటుంది అన్ని రీజన్స్ కంటే. ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఒక సిగ్నల్ వెళ్ళిందంటే అది మొత్తం బ్రెయిన్ అంతా సర్క్యులేట్ అవుతుంది.
ఏ రీజన్స్ ఆ సిగ్నల్ అందుకొని వాటి పని అవి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సిగ్నల్ వాటికి వర్తించింది అనుకోండి, అది పని చేస్తాయి. ఇది మనకు వర్తించదు అంటే సైలెంట్గా ఉంటాయి. ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, చాలా కోపం వచ్చింది, ఆ సిగ్నల్ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఒక ఎగ్జాంపుల్, కళ్ళకి వెళ్ళింది అనుకోండి సిగ్నల్, అప్పుడు ఎర్రని చారలు వస్తాయి అన్నమాట. అంటే మితిమీరిన కోపం వచ్చింది అంటే, మామూలుగా కోపంగా ఉంటే కళ్ళల్లో ఆ బ్లడ్ ఫ్లషింగ్ మనకు తెలుస్తుంది కదా, కళ్ళు ఎర్రబడతాయి. అంటే అప్పుడు ఆ కళ్ళు అవి అంటే మోతాదు మించింది ఉంది కనుక ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి అని ఆ సిగ్నల్ అవి యాక్సెప్ట్ చేసి దానికి అనుగుణంగా భౌతికంగా అవి ఏం చేయాలి అనేది ఆ కెమికల్స్ రిలీజ్ చేయడము, అక్కడ ఉన్న పర్టికులర్ నర్వ్స్ని ఇన్ఫ్లమేట్ చేయడము, ఇవన్నీ చేస్తాయి. అలాగే ఎప్పుడు కూడా మనకి కోపం వచ్చినప్పుడు అదేమవుతుందంటే, మనం మాట్లాడేస్తూ ఉంటాం కదా, ఏదో ఒకటి అనేస్తాం. అంటే గబుక్కున రియాక్ట్ అయ్యే గుణం ఉందనుకోండి, ఆ గుణము అంటే ఓవర్ యాక్టివ్ అమిగ్డాలా వల్ల అప్పుడు ఏమవుతుంది, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. విచక్షణ ఏం చేస్తుంది, ఆ విచక్షణాత్మకంగా ఒక సిగ్నల్ పంపుతుంది. నీ కోపం వచ్చింది సరే, కానీ నువ్వు ఈ మాట మాట్లాడకూడదు, ఈ పని చేయకూడదు. ఆ వివేకము అనేది నిద్ర లేచి పంపిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే, ఎప్పుడైతే ఓవర్ యాక్టివ్గా ఉందో అమిగ్డాలా దాన్ని అణిచేస్తుంది, ఆ సిగ్నల్ని అణిచేసి అది వేరే సెంటర్స్కి వెళ్లకుండా చేస్తుంది అన్నమాట. అందుకనే ఆ కోపం అనేది ఎక్కువైనప్పుడు విచక్షణ అనేది కోల్పోతాం మనం. ఎందుకంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి ఆ సిగ్నల్ వస్తుంది, అది రియాక్ట్ అవుతుంది, కానీ అమిగ్డాలా దాని మాట విననీయదన్నమాట. మిగతా ప్రాంతాలని, నోటిని, నాలుకని కంట్రోల్ చేయనివ్వదు. అందుకని మనం ఏం చేస్తాము, మనం ఏం చేయాలి, కోపం వచ్చినప్పుడు సాధన ద్వారా మనం ఆ ఓవర్ యాక్టివ్గా ఉన్న అమిగ్డాలాని శాంతపరచాలి. అదే సాధన ద్వారా సాధ్యపడుతుంది. ఇంకే సాధన చేయాలి. ఇప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మరి, ఈక్యూ, ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మనం ఎలా చేసుకోవచ్చు అనేదానికి ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ సత్యము అక్రోధ అవి రెండు కలిస్తే ఈక్యూ అనేది, అంటే ఎమోషనల్ కొటెంట్ అనేది మనం పెంచుకోవచ్చు. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ తెచ్చుకోవచ్చు. ఎలా? సత్యము అంటే ఏంటి, నీకు కోపం వచ్చినప్పుడు సత్యం గురించి ఆలోచించు. అంటే అక్కడ ఉన్న సత్యాన్ని, అంటే ఆ సిచ్యుయేషన్కి సంబంధించిన సత్యాన్ని, సత్యము అంటే స్థిరమైనది అని కదా, సూపర్ఫిషియల్గా కనిపించే పరిస్థితిని చూడకుండా, ఎందుకంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి, మనుషుల మాటలు మారుతాయి, వాళ్ళ బిహేవియర్ మారుతుంది కనుక ఆ పరిస్థితిని చూడకుండా దాని వెనుక ఉన్న సత్యాన్ని చూడాలి. సత్యాన్ని చూసి అక్రోధ అవి రెండు, అంటే క్రోధం లేకుండా మనం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఈక్యూ అయిపోతుంది. ఈక్యూ డెవలప్ అవుతుంది, మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. అదనమాట. అందుకనే ఇక్కడ కూడా మనకి అవి రెండు ఇవి చూసామంటే, ఇక్కడ అది అహింస సత్యమ క్రోధస్, సత్యము క్రోధము అవి రెండింటిని మనం సమన్వయం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎమోషన్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తద్వారా శాంతి లభిస్తుంది. దయాభూతేష్వ లోలుప్త్వం, సమస్త భూతాల పట్ల దయగా ఉండడం. అలోలుప్త్వం అంటే దురాశ లేకుండా మనం ఉన్నాం అనుకోండి కరుణతో, అప్పుడేమవుతుంది, మన సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. మీరు గమనించారంటే మొదటి శ్లోకం అంతా మనలో మనం ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి అనేది ఉంటుంది, అంటే ఆ దివ్య గుణాలు. రెండవ శ్లోకంలో ఏంటంటే, ఈ గుణాలు తెచ్చుకోవడం వల్ల మనము ప్రపంచంతో మన రిలేషన్షిప్స్ని, అంటే మన సంబంధ బాంధవ్యాలు ప్రపంచంతో అంటే చుట్టూ ఉన్న మనుషులతో, చుట్టూ ఉన్న వాళ్ళతో మనము చక్కటి సంబంధ బాంధవ్యాలు అనేవి మనము ఏర్పరచుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ గుణాలు అనేవండి, ఇప్పుడు నేను ఎంత చెప్పినా మనకు అది అలవాటు, మనకి అది మీరు మాట్లాడినా నేను నేర్చుకోలేను, నేను ఎంత మాట్లాడినా మీరు నేర్చుకోలేరు. ఎప్పుడు నేర్చుకుంటాము అంటే దాని గురించి మనం ఆలోచించాలి. మనం ఆలోచించి దాని గురించి విశ్లేషణతో, అంటే ఇప్పుడు మీరు ఒక దివ్యగుణం గురించి తీసుకొని మీరు మాట్లాడారనుకోండి, ఏమవుతుందంటే దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు.
దీనికి ఇది అంటే కొంచెం ఇన్డెప్త్గా వెళ్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే మన సబ్కాన్షియస్ మైండ్లో అవి దిగుతాయి, మనం వర్క్ చేయాలి దాని మీద. లేదంటే ఇప్పుడు ఎన్నో ప్రవచనాలు జరుగుతున్నాయి కదా, ఎంతో గొప్ప గొప్ప గురువులు చెప్తున్నారు, అవి వింటూ ఉన్నాం, ఎంతోమంది వింటున్నారు. కానీ ప్రపంచంలో ఇంకా అంత అశాంతి, ఇంకా హింస ఎందుకుంది? వినడంతోనే అందరూ మారిపోతాయి. ఎందుకంటే వర్క్ అనేది జరగట్లేదు, మనం చేసుకోవాలి వర్క్. అందుకనే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ దైవాసు సంపద విభాగ యోగం అయ్యేంత వరకు కూడా మీకు ఒక హోంవర్క్ ఏంటంటే, రేపు మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే, మీరు ఆలోచించి మీలో ఉన్న ఒక దివ్య గుణం, అందరూ కూడా చేయాలి, మీలో ఉన్న ఒక దివ్య గుణం తీసుకొని దాని గురించి ఒక 2-3 ముక్కలు రేపు పంచుకోండి. మీలో ఆ దివ్య గుణం ఉంది, మీరు ఎలా పెంచుకున్నారు, లేదంటే మీరు దాని మీద ఏమైనా వర్క్ చేశారా, ఇంతకుముందు ఇది పెంచుకోవాలని కాన్షియస్గా చేశారా, లేదంటే అది న్యాచురల్గానే మీకు వచ్చిందా, మీకు ఆ దివ్య గుణం ఉండడం వల్ల మీకు ఎలాంటి లాభం కలిగింది, ఎదుటి వాళ్ళకి ఎలాంటి లాభం కలిగింది, ఏదైనా ఒక్కటి ఎంచుకోండి. అది హోంవర్క్. ప్రతిరోజు ఒక హోంవర్క్ పెట్టుకొని మనం చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఊరికే ఇది చెప్పుకోవడమే, మీరు వినడమే కాకుండా దీనివల్ల మన మనసు మీద ప్రభావం పడుతుంది. అదన్నమాట. ఇప్పుడు 3వ శ్లోకం చూద్దాం. తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. తేజస్సు అంటే పైన శారీరకంగా కనిపించేది కాదు, ఎందుకంటే అవి మేకప్ పూసుకోవడం, క్రీములు రాయడం వల్ల వచ్చిన తేజస్సు కాకుండా ఆంతరిక శక్తి అని, అంటే కనిపించని లోపలి తేజస్సు అన్నమాట. క్షమ ధృతి అంటే ధైర్యము అని వస్తుంది. ధైర్యము అనే కన్నా ఒక పని చేయడానికి, మనం ఒక పని చేయాలనుకోండి, ఆ పని చేస్తూ ఉన్నాం, అందులో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనకి ఏవైనా ఆటంకాలు వచ్చి ఆ పనిని మధ్యలో ఆపేయకుండా, ఎన్ని ఆటంకాలు వస్తే కూడా దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడం, అది ధృతి అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే పర్సిస్టెన్స్ అనుకోండి. పర్సిస్టెన్సీ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని పట్టుకొని వదలకుండా ఉండడం అన్నమాట. బీ పర్సిస్టెంట్ అంటే దాన్ని అలా చేస్తూ ఉండమని. ధృతి. శౌచం శరీరము మనస్సు రెండిటి శుద్ధి. అద్రోహ అంటే ద్రోహం లేకపోవడం. నాతి మానిత అనుంది చూడండి, 2వ చరణంలో ఆఖరి చరణం. నాతి మానిత అంటే నా ప్లస్ అతిమానిత. నా అంటే నెగిటివ్, అంటే నలిఫై చేస్తుంది. అతిమానిత అంటే ఎక్కువగా అభిమానం, అహంకారం అనే కన్నా యాక్చువల్గా అభిమానం అంటేనే, అంటే మన గురించి మనం ఎక్కువగా అభిమానం పడుతూ ఉంటాం. ఎవరైనా అంటే సెన్సిటివ్గా ఉండడం అనమాట, సెన్సిటివిటీ అనుకోండి. అహంకారం కన్నా ఇక్కడ అతి అహంకారం ఇది చేసేటప్పుడు నాకు రైట్ వర్డ్ దొరకలేదు. సెన్సిటివ్గా లేకపోవడం అనమాట. అంటే మనల్ని మనం చాలా ఎక్కువగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక డిఫెన్స్ పెట్టుకొని మన చుట్టూ ఉంటాం. ఎవరైనా ఒక చిన్న రాయి వేస్తే కూడా అలా తగిలితే కూడా మనకు చాలా అది గొప్ప అవమానంగా భావిస్తూ ఉంటాం. అలా ఉండకపోవడం అన్నమాట నా అతిమానిత. గౌరవం కోసం అతిగా ఆశించకపోవడం. అందరూ నన్ను గౌరవించి తీరాలి, నా టర్మ్స్ని బట్టే అందరూ ఉండాలి, అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం అన్నమాట. అలా ఉండకూడదు. భవంతి కలుగుతాయి. సంపదం దైవీ సంపద అభిజాతస్య సహజంగా కలిగిన వాడికి. భారత ఓ భరతవంశీయుడా అంటే భగవానుడు సహజంగా కలిగిన వాడికి అని అంటే ఇక్కడ ఏంటంటే అర్థం, కొంతమందికి పుట్టుకతో దైవీ గుణాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎందుకు ఆ మాట అన్నాడంటే సహజంగా ఉన్నవాడికి అని. కృష్ణుల వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అర్జున్ని ప్రోత్సహిస్తున్నాడు అనమాట.
తర్వాత శ్లోకంలో చెప్తాడు నీలో ఇవన్నీ ఉన్నాయి అని. నీలో అన్నీ ఉన్నాయి అని చెప్పడానికి ఇక్కడ ఒక స్టేజ్ నిర్మిస్తున్నాడు ఆయన. అంటే నీకు ఆల్రెడీ ఉన్నాయి అర్జున ఇవన్నీ సంపద అని ఆయన్ని ప్రోత్సహించడం. అంటే మనం అన్ని దివ్య గుణాలతో అందరూ పుట్టరు, కానీ మనం అవి కల్టివేట్ చేసుకోవచ్చు, సాధన ద్వారా కల్టివేట్ చేసుకోవచ్చు. కాకపోతే కాన్షియస్గా చేయాలి. కాన్షియస్గా చేయాలి అంటే అర్థం ఏంటి? ముందు ఏ గుణం, ఏ దైవీ గుణం ఉంది, ఎంత పాలలో ఉంది, దాన్ని నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని దాని గురించి ఆలోచించగలడం. అంటే మనం అంతర్ప్రయాణం చెయ్యాలి. మనం ఏం చేస్తామంటే పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాం. మనలో గుణాల్ని మనం ఫేస్ చేయలేక మనం ఎందుకు ఎక్కువసేపు కూర్చోలేము, ఒంటరిగా ఎందుకు కూర్చోలేము, మనల్ని మన గురించి లోపలికి వెళ్ళి మనం ఎందుకు ఆలోచించలేము, అంతఃప్రయాణం మనకు ఎందుకు అంత కష్టం అవుతోంది? ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే ఆ లోపల ఉన్న ప్రపంచం మనం భరించలేకపోతున్నాం. దాన్ని మార్చుకోవాలి అంటే ముందు దాన్ని ఫేస్ చేయాలి. మనం ఫేస్ చేయాలి అంటే మనం అనలైజ్ చేసుకోవాలి. ఓకే, నాలో ఈ దుర్గుణం ఉంది అంటే ఉంది, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. దాన్ని నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి? శ్రీకృష్ణ భగవాన్ అర్జునునితో అన్నాడు, తేజస్సు, క్షమ, ధృతి, శుభ్రత, ద్రోహం లేకుండా ఉండడం, అతి అహంకారం లేకపోవడం, ఈ గుణాలు దైవీ సంపద కలిగి జన్మించిన వ్యక్తిలో సహజంగా ఉంటాయి అర్జున అని చెప్తున్నారు. అది మనకి ఇంకా కొంచెం టైం ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక దివ్య గుణం గురించి ఎవరైనా ఇంతకుముందు మాట్లాడినట్టు, ఇంతకుముందు ముగ్గురు మాట్లాడారు కదా, ఇప్పుడు ఇంకా ఎవరన్నా మాట్లాడండి. ఇదే తీసుకోవచ్చు మీరు. రికార్డింగ్ స్టాప్ చేస్తాను.